గురువుగారు, మాఘమాసాన్ని సూర్యమాసంగా పేర్కొంటారు కదా! ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేయండి. సూర్య అన్న శబ్దానికి అర్థం స్రవతి, ప్రేరయతి, వ్యాపారేషు ఇతి సూర్య అని. అంటే నువ్వు ప్రతిరోజు ఆచరించే కార్యక్రమాలన్నింటికి అవసరమైనటువంటి యుక్తిని, వాటిని ఆచరించాల్సినటువంటి విధానాన్ని నీలో ప్రేరేపించి నీకు మార్గదర్శకం కాగలిగినది సూర్యశక్తి. అందుకే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం వందే తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ సూర్యుడిని మనం ప్రతినిత్యము ఆరాధించే ప్రయత్నం చేస్తాం. మరి ప్రత్యేకంగా మాఘమాసాన్ని ఎందుకని సూర్యారాధనకు అనువైన మాసంగా కీర్తించారు? మాఘమాసంలోని ప్రతి ఆదివారం నాడు ఆయనను అర్చించినట్టయితే అద్భుతమైన ఫలితాలు నీకు దొరుకుతాయి అని ఎందుకు పురాణం తెలియజేసింది అంటే, కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు తులారాశి దాకా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. తులారాశిని దాటి వృశ్చికము ధనస్సులో ప్రవేశిస్తున్న సమయంలో అహములు సన్నములయ్యను దీర్ఘములయ్య నిశల్ అని తెలియజేస్తుంది భాగవతం. రాత్రికాలం బాగా పెరిగి సూర్యశక్తి నీకు దూరం అవుతుంది. సకల చరాచర సృష్టికి ఆధారభూతుడైన సూర్యుడు తన చైతన్యాన్ని నీకు సక్రమంగా అందించలేని నేపథ్యంలో నీలో తమోగుణం బాగా పెరుగుతుంది. నిద్ర బాగా పెరిగి మలబద్ధకం దానికి తోడయ్యి నీ జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. అందుకే దక్షిణాయన కాలాన్నంతా ఉపాసనా కాలం అని చెప్తారు. ధనుర్మాసంలో అంటే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనం ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తూ ఆ తిరుప్పావేను పాడుకుంటూ ముందుకు వెళతాం. కారణం, నిద్ర నిన్ను అధోగతి పాలు చేయకుండా నీలో చైతన్యాన్ని ఉద్దీపన చెయ్యాలన్నటువంటి ఆలోచనతో. ఎప్పుడైతే ఆ సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు తిరిగి ఆయన గమనం ఉత్తర దిక్కుగా ప్రారంభమవుతుంది. మరి మాఘమాసం దాకా ఎందుకు ఆగాలి? పుష్యమాసంలో సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడే అద్భుతమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కదా అన్న సందేహం మనకు కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలో సూర్యుడు ప్రవేశించటంతో ప్రారంభమైన ఉత్తర దిక్కుగా ఆయన గమనం మాఘమాసంతోనే ప్రారంభమవుతుంది. అది సప్తమి నాడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అద్భుతమైన శక్తి నీకు అందిస్తాయి. అందుకే రథ సప్తమికి విశేషమైనటువంటి ప్రఖ్యాతిని మనం అందజేయటం జరిగింది. ఇలా సూర్యారాధనకు మాఘమాసము ఉత్తమోత్తమైనది అని చెప్పటానికి కారణం, ఉత్తర దిక్కుగా సూర్యుడి యొక్క గమనం ప్రారంభమయ్యి ఆ సూర్యుడి చైతన్యం మనను తపింపజేస్తూ మనలో కొత్త శక్తిని ఉద్దీపన చేయటమే అన్న సత్యాన్ని మనం గమనించగలిగితే సూర్యారాధన ఎందుకు మనం మాఘమాసంలో చేస్తామో మనకు అర్థమవుతుంది.